నా పేరు లక్ష్మీ కుమారి. ఇక్కడ నేను జిల్లా మేనేజర్గా పనిచేస్తున్నా. దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం జిల్లా మేనేజరు. నేను ఇక్కడ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రాంగణం ముఖ్య ఉద్దేశం, ప్రాంగణం అంటే కార్పొరేషన్. దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం అనేది కార్పొరేషన్లో భాగం. కార్పొరేషన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక భాగం. అంటే ప్రాంగణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం, ఉమెన్ ఏజీ గర్ల్స్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మహిళలు నిలబెట్టడం అనే ముఖ్య ఉద్దేశం. అలానే 2020 అక్టోబర్లో మాకు ట్రాన్స్ ఉమెన్కి కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన మాకు రావడమే కాదు, ఎన్జిఓస్ నుంచి MIS అని ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ అని ఒకటి ఉంది. వీళ్ళందరూ వచ్చి మా కమిషనర్ గారి దగ్గర అడిగారు, మేడం మీరు చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, ట్రాన్స్ ఉమెన్కి కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని. ఈ ఆలోచన కూడా బాగానే ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి అంటే అప్పట్లో జూట్ ట్రైనింగ్ అని అనుకున్నాము, వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ చూపించారు. 50 మెంబర్స్తో స్టార్ట్ చేసాము. మాకు ట్రైనింగ్కి 25 ఉండాలి, 25 కంటే ఎక్కువే వస్తారు అని అన్నారు. సరే అక్టోబర్లో స్టార్ట్ చేసాము. అప్పుడు మాకు ఎన్రోల్ 30 అయ్యారు. బట్ స్టార్ట్ అయిన ఒక 15 days 20 daysకి వాళ్ళు మిగిలింది ఒక 15 members. ట్రైనింగ్ 45 days జూట్ ట్రైనింగ్. ఒక టీచర్ని ఎంగేజ్ చేసాము. 25 మిషన్స్, జూట్ మిషన్స్ వీళ్ళ కోసమే ప్రత్యేకించి ప్రభుత్వం పర్చేజ్ చేసాము. వీళ్ళకి ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషను, ఫుడ్ అకామిడేషను. వాళ్ళు రావడానికి కూడా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ప్రాబ్లం అవుతుంది మేడం అంటే, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద 200 rupees per day వాళ్ళకి పే చేసాము. ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇచ్చి 45 days ట్రైనింగ్ ఇచ్చాము. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన దగ్గర 12 members మాత్రమే మిగిలారు. 12 membersకి ఇచ్చాము. అలానే ట్రైనింగ్ ఇచ్చేస్తే ఎట్లాగ మేడం, మాకేదన్నా మళ్ళీ ఉపాధి మీరే చూడాలి కదా అని ప్రభుత్వాన్ని అడిగారు. కమిషనర్ మేడం అప్పుడు దివ్యా దేవరాజు గారు ఉన్నారు. మేడం మనకి 4th class ఎంప్లాయీస్ వేజెస్ ఇస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన చేసి 15,600 rupees పర్ మంత్ అట్లా ఒక 9 members మాకు ప్రొడక్షన్లో మిగిలిపోయారు. ఆ 9 membersకి 1 year మేము సపోర్ట్ చేసాం. పర్ మంత్ 15,600 rupees వాళ్ళకి శాలరీ ఇస్తూ ఇంక్లూడింగ్ ఫుడ్. ఇక్కడ ఉండే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చాము. అట్లా 1 year సపోర్ట్ చేస్తాము. ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక బ్యాచ్ తయారైంది, ఇంకో బ్యాచ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళు ఒక 14 members ఉన్నారు. అందరూ కలిపి 26 membersకి మేము ట్రైనింగ్, 1 year అకామిడేషను, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ఇచ్చాము. ఫస్ట్ బ్యాచ్ అయిపోయి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నిలబడి మిషన్లు కుట్టుకోవడం, వాళ్ళు కొందరు NGOs హెల్ప్తో మిషన్స్ తీసుకున్నారు, మిషన్స్ పెట్టుకొని వాళ్ళు కుట్టుకుంటున్నారు. అట్లానే ఇప్పుడు ఈ సెకండ్ బ్యాచ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉమెన్ అంతా కూడా సెకండ్ బ్యాచ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు. ట్రైనింగ్ అయ్యి 12 members అయ్యారు. బట్ ప్రొడక్షన్లో ఒక 8 members మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొడక్షన్ అయిపోయింది 1 year. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి రెడీనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే మాకు ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ మేము చాలా చేసాము. అంటే బ్యాగ్స్ ఆర్డర్స్ తీసుకోవడము, HRD, ఆధారు, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి బ్యాగ్స్ కుట్టివ్వడం కానీ, హైజెనిక్ కిట్స్ అని ఇట్లా దాదాపు మేము 21 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 50,000 bags మన వాళ్ళతో ప్రొడక్షన్ చేయించాము. ఆ బ్యాగ్స్ అన్నీ కూడా మెటీరియల్ పర్చేజ్ చేయడం, వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళకి శాలరీస్ ఇట్లా పే చేస్తూ వీళ్ళతో చాలా రకరకాల, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో రకాల బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా ఆర్డర్స్, ఇన్ని ఆర్డర్స్ చేశారు వాళ్ళు అంటే మంచి ఎఫిషియెంట్ అయి ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే మనకి హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది ప్రతి సంవత్సరం. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా వీళ్ళకి ఒక స్టాల్ కేటాయించారు. ఆ స్టాల్లో కూడా మనం మెటీరియల్ పెట్టబోతున్నాము. ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళని, అంటే తప్పు వాళ్ళది కాదు, సమాజంలో అలా పుట్టాలి అని ఎవరు కోరుకోరు.
అది జరుగుతున్నది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు అని రకరకాల ఆవేదనలు. ప్రతి ఒక్క మహిళ వెనక, ప్రతి మహిళ కానీ జంటు మహిళగా మారిన వీళ్ళందరి వెనక వీళ్ళని దగ్గరగా చూస్తే వీళ్ళ విషాదగాథలు చాలా ఉంటాయి. అంటే ప్రభుత్వం ఒక్కటే కాదు, సమాజంలో ప్రభుత్వం ఒక్కటే చేయడం కాదు, ప్రభుత్వంతో పాటు అందరూ కూడా వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఈ వీళ్ళల్లో కూడా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ మనం బ్రతుకు తెరువు దేని మీద ఉంది? ఇవి ఒక్క జూట్ ట్రైనింగ్ అనే కాదు, రకరకాల ట్రైనింగ్స్. వాళ్ళకి ఏ ట్రైనింగ్ కావాలన్నా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉంది. వాళ్ళు వచ్చి మాకు ఈ ట్రైనింగ్ కావాలి, వాళ్ళు రావడమే కాదు, వాళ్ళందరినీ కూడా మీటింగులకు పిలిచి ఈ ఒక్క జూట్ ట్రైనింగే కాదు, ఈ 26 మందే కాదు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఏ ఫీల్డ్లో కావాలన్నా దాంట్లో ఇవ్వడానికి కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడూ ముందుంటుంది. అందులో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎప్పుడూ వాళ్ళ వెల్ఫేరే చూస్తుంది. మేము ప్రభుత్వం తరఫున చాలా సహకరించడానికి మేము రెడీ ఉన్నాము. అట్లానే వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మేము ఎట్లా నిలబడాలి అన్నది వాళ్ళకి ఉంది. వాళ్ళకి సమాజంతో పాటు పేరెంట్స్ అండ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకై వాళ్ళు చేసుకున్నది ఏది కాదు. మనకి బయటకు వచ్చేటప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేనందువల్ల సమాజంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు కానీ షెల్టర్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా చెప్పున్నారు. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. నమస్తే అండి, నా పేరు అక్షర. నేను ఒక ట్రాన్స్ ఉమెన్. మా ఊరు వచ్చి విజయనగరం జిల్లా, గ్రామం వచ్చి పెదవంటపల్లి అండి. మాది పల్లెటూరు. ముందుగా మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మాకు ఈ ట్రైనింగ్స్ ఇప్పించి ఇట్లా మాకంతా మేము బతికే హోప్ మాకు ఇచ్చారు. ఒకప్పుడు నేను ట్రాన్స్ అని నేను తెలుసుకున్న తర్వాత కూడా నేను బయటకు రాలేకపోయానండి. ఎందుకంటే బయటకు వెళ్తే బెగ్గింగ్ చేయాలి, సెక్స్ వర్క్ చేయాలి, ఈ వర్క్లన్నీ చేయాలంటే నా మనసు ఒప్పుకోలేదు. నన్ను నేనుగా నటించుకుంటూ, నన్ను నేను దాచుకుంటూ, నా పేరెంట్స్ కూడా నేను చెప్పుకోకుండా చాలా రోజులు చాలా సంవత్సరాలు నన్ను నేను నటించుకుంటూ బతికాను. నాకు తెలిసింది ఒకళ్ళ ద్వారా, అంటే మాకంటూ కమ్యూనిటీ పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళు ముందుండి ఇలా గవర్నమెంట్తో పోరాడి, గవర్నమెంట్తో మాట్లాడి మా వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వండి, మా వాళ్ళకి కూడా ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి అని పోట్లాడి మాలా గారు కానీ, వైజయంతి గారు కానీ, జాస్మిన్ గారు కానీ ఇలాగా కమ్యూనిటీ పర్సన్స్ ఉన్నారండి, బోర్డు మెంబర్స్. వాళ్ళు మాట్లాడి మాకంటూ ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తెప్పించారు గవర్నమెంట్తో మాట్లాడి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించి మమ్మల్ని అర్థం చేసుకొని, మేము కూడా మనుషులమే, మాకు ఒక స్థాయి కావాలని ఆలోచించి మాకు ఇక్కడ దుర్గాబాయి మహిళా శిశు వికాసాలో ట్రైనింగ్ ఇచ్చారండి 45 days. తర్వాత 1 year జాబ్ సపోర్ట్ కూడా చేశారు. బయటకు వెళ్తే అంటే ఈ 45 daysకి మీరేం నేర్చుకోలేరు కదా, 1 year సపోర్ట్ చేసి శాలరీస్ ఇచ్చి మాకు ట్రైనింగ్లో కూడా స్టైఫండ్ ఇచ్చారు. శాలరీస్ ఇచ్చి 1 year సపోర్ట్ చేసి మాకు వర్క్ ఇచ్చారండి. మేము హ్యాపీగానే వర్క్ చేసుకున్నాము. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా, ప్రతి ఒక్కరూ కూడా జూట్ బ్యాగ్స్ కుట్టాలి, ఇది చేయాలని అనుకోరు. ఎందుకంటే ఒక్కొక్కరు మా దాంట్లో కూడా పీజీలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసేవాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు జూట్ బ్యాగులు కుట్టాలి, ఇట్లా ఉండాలని ఎవరు అనుకోరు, అడుక్కోవాలని ఎవరు అనుకోరు. కానీ సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు మనల్ని. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మేము చేసిన తప్పేంటి? ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా. మేము ఎవరి దగ్గర వెళ్ళి మా బతుకు ఇది, మా పరిస్థితి అని మేము
వాళ్ళని పిండించుకొని మేము ఉండట్లేదు కదా. మాకు జాబ్స్ ఇవ్వండి, మాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి. సొసైటీలో మిగతా మెంబర్స్ని ఎలా చూస్తున్నారో మమ్మల్ని కూడా అలాగే చూడండి. మాకు ఒక అవకాశాలు ఇవ్వండి. మేము డిగ్రీ చదవమంటే ఏంటి నీ సర్టిఫికేట్లో మేల్ ఏముంది, నువ్వు చూస్తే ఫీమేల్గా ఉన్నావు, నీకు ఎలా జాబ్ ఇవ్వమంటావు. ఇట్లాంటి డిస్క్రిమినేషన్ అనేది చాలా ఉందండి. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా మారుతుంది. గవర్నమెంట్ కూడా మా గురించి అర్థం చేసుకుంటుంది. కానీ ఇంకా మా గురించి చాలా మీరు తెలుసుకోవాలి. చాలా ఉందండి మా గురించి. గతంలో చూసుకుంటే ఈ బాధలు పడలేక, ఈ బెగ్గింగ్ చేయలేక, ఇవి చేయలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి అసలు సొసైటీకే తెలియదు, మీడియాకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఇంకా మా గురించి తెలుసుకొని వీళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేయగలరు. ఒక జూట్ బ్యాగ్సే కాదు, ఇందులో డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, పీజీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు నిజంగా ఇలా బతకాలనే బతుకుతున్నారా, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ లేక బతుకుతున్నారా, వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారా, వీళ్ళ మానసిక పరిస్థితి ఇలా ఉంటుందనేది తెలుసుకొని గవర్నమెంట్ కూడా మా గురించి శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ కొంతవరకే ఉంది, ఇంకా పూర్తిగా మా గురించి తెలుసుకోవాలనేది నేను కోరుకుంటున్నానండి. కానీ నేను నిజంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా తెలంగాణ గవర్నమెంట్కి, బోర్డు మెంబర్స్కి, అలాగే మా లక్ష్మీ మేడం గారికి కూడా. ఎందుకంటే నేను బయటకు రాలేని పరిస్థితుల్లో ఇది ఉందని తెలిసి నేను బయటకు వచ్చా, లేకపోతే నేను బయటకు రాలేకపోదును. నాలో నేను సతమతం అయ్యి బతికేదాన్ని. ఇది ఉందని తెలిసి నేను బెగ్గింగ్కి వెళ్ళలేక, బయట సెక్స్ వర్క్ వెళ్ళలేక, ఏ పనులు చేయలేక, సరే నాకంటూ ఒక స్టాండర్డ్ ఉంది ఇక్కడ, నేను జాబ్ చేసుకోగలను, నాకంటూ ట్రైనింగ్ ఉన్నాయి ఇక్కడ, మమ్మల్ని అంటే ఒక అబ్బాయిలా కాకుండా ఒక ఫీమేల్గా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ వర్క్లు ఇప్పిస్తున్నారని ధైర్యంతో నేను బయటకు వచ్చి ఈరోజు నేను ధైర్యంగా జాబ్ చేసుకోగలుగుతున్నా. ఇంకా వేరే జాబ్ చేయడానికి కూడా నాకు ధైర్యం వచ్చింది. ఒకప్పుడు నాకు ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే మా వాకింగ్ చూసి, మా మాటలు చూసి, మా ప్రవర్తన చూసి చాలా అవహేళన, చాలా చిన్న చూపు చూసేవారు. చాలా బాధ అనిపించేది. అమ్మ వాళ్ళకి కూడా మేము చెప్పుకోలేకపోయేవాళ్ళం, మీ ఫ్రెండ్స్కి చెప్పుకోలేకపోయాము, ఎవరికి చెప్పినా నీకెందుకు అలా అనిపిస్తుంది, చూడడానికి బాగానే ఉన్నావు కదా, ఏమైంది నీకేమైనా. ఇప్పుడు కాలు వంక అంటే నాకు ఇది వంకని చెప్పుకోగలను, కన్ను వంక అంటే నాకు కన్ను వంకని చెప్పుకో. ఇది బయటికి కనిపించిన వంకని నేను ఏమని చెప్పుకోవాలి. చెప్పుకున్న సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల పేరెంట్స్ కూడా మమ్మల్ని దూరం పెట్టడం, పేరెంట్స్ కూడా నలుగురిలో మమ్మల్ని ఇది తను మా అమ్మాయి అని చూపించుకోలేకపోతున్నారు ఎవరికి కూడా. అలాంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సొసైటీ అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు పింకీ. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను దుర్గాబాయి మహిళా వికాస శిశు కేంద్రంలో 45 రోజులు జూట్ బ్యాగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలానే 1 ఇయర్ నేను జూట్ బ్యాగ్ ప్రొడక్షన్లో వర్క్ చేశాను. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. మేము 20-30 రకాల మోడల్ బ్యాగ్స్ కూడా స్టిచ్చింగ్ చేయగలము. మాకు ఈ ట్రైనింగ్ ఏంటంటే మా కమ్యూనిటీ తరపున నుంచి మాకు గురువులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని, మా కమ్యూనిటీ వాళ్ళని మోటివేట్ చేసి మమ్మల్ని ఇలా ట్రైనింగ్ పంపించడం జరిగింది. ఎందుకంటే మేము అంతకుముందు భిక్షాటన, ట్రైన్ కలెక్షన్ దానికి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తుంటే మాకు చాలా అవమానాలు పడేవాళ్ళం. మేము ప్రతి ఒక్కళ్ళు రోజు వస్తున్నారు, రోజు ఇవ్వాలి ఏంటి అనేసి మమ్మల్ని చీదరించేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇక అలాంటి జీవితం గడుపుకుంటూ ఈరోజు మేము జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ తీసుకొని జూట్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే 1 ఇయర్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడి మేము బ్యాగ్స్ ఓన్గా మేము మిషన్స్ తీసుకొని బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసి బయట సేల్ చేసుకొని మేము భిక్షాటన మానేసి, అలాగే షాప్ ఓపెనింగ్స్, ట్రైన్ కలెక్షన్ కూడా అన్నిటికీ మానేసి మా కాళ్ళ మీద మేము నిలబడి నెలకు వచ్చేసరికి మాకు ఇంత ఆదాయం వచ్చేటట్టు మేము కూడా బయట నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని స్టిచ్చింగ్ చేసి షేర్ చేయడం కూడా జరుగుతుంది. మాకు అంతకుముందు చాలా ఇబ్బందిగా, బాధగా ఉండేది. ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఏంటి వీళ్ళు ఇలా అలా అనేసి మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళే, కానీ ఎవరు మమ్మల్ని దగ్గర చేర్చుకునే వాళ్ళు కాదు. సమాజంలో కూడా మేమంటూ గుర్తింపు అనేది లేదు. మమ్మల్ని అందరూ అదో రకంగా చూసుకునేవాళ్ళు. ఒక ఆటో ఎక్కినా కూడా మా పక్కన కూర్చోవాలన్నా, బస్సులో ఎక్కినా కూర్చోవాలన్నా మమ్మల్ని చూసి అదోలాగా
ఆ పక్కన కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోవడాలు, మాట్లాడకుండా మొక్కలు తిప్పడాలు, దూరం దూరం ఉండేవాళ్ళు. అలా అదేవిధంగా ఇప్పుడు సమాజం కూడా మమ్మల్ని గుర్తించాలి, సొసైటీలో మేము కూడా ఉన్నామని గుర్తించాలని అనుకుంటున్నాను. అయితే మేము అలా కూర్చున్నప్పుడు వెంటనే లేచిపోవడం, నవ్వడాలు అలా చేసేవాళ్ళు. ఆ సమయానికి ఏంటంటే మాకు అదేంటి మేము కూడా ఒక మనుషులమే కదా, అందరిలో సమానం మేము కూడాను, అయినా మమ్మల్ని చూసి ఎందుకు ఇలా అనేసి చాలా బాధపడేవాళ్ళం. మా ఫ్యామిలీలో అంటే తెలుసు, కానీ మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంటికి బయట ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే ఉంటాము. అమ్మ నాన్న వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి మేము ఇబ్బంది పడేలాగా ఉండము. ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇంట్లో ఉంటాము. మేము ఇయర్కి 2 టైమ్స్ అలా ఇంటికి వెళ్తూ ఉంటాము. వెళ్ళి ఒక 3 days 5 days ఉండేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాము. మేము ఎలాగో మమ్మల్ని మా గురువులు మోటివేట్ చేసి మాకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందో, అలానే ఉన్న వాళ్ళకి కూడా మన ట్రాన్స్జెండర్ సంబంధించి ఇలా ట్రైనింగ్ ఇస్తుంది గవర్నమెంట్ అని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళు ఇక్కడ సెంటర్కి వచ్చి నేర్చుకోవడం కానీ, లేదంటే ఎక్కువ జనాభా ఉన్న దగ్గర అక్కడే ఒక సెంటర్ ఉంచి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మా గురువులకి వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ, మా ట్రాన్స్జెండర్స్కి అందరికీ మోటివేషన్ చేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు అలా వెళ్ళకుండా మాకులాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకొని ₹1 సంపాదించుకొని ఒకరితో పక్కన వాళ్ళతో మాట పడకుండా బతకాలని నాకు